అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం సిహెచ్ కామేశ్వరి గారు రచించిన పోయిరా తల్లి పోయిరా అమ్మ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా వెళ్ళొస్తానమ్మా అని అంటూ రిక్షా ఎక్కింది సుమతి. మంచిదమ్మా, మీ ఆయన్ని పిల్లల్ని అడిగినట్టు చెప్పు, వెళ్ళగానే ఉత్తరం రాయి అంది సీతమ్మ కొంచెం దిగులుగా. అలాగేనమ్మా, నీ ఆరోగ్యం జాగ్రత్త అని చెప్తూ ఉండగానే రిక్షా కదిలింది. కనిపించినంత మేర వరకు వెడుతున్న రిక్షాని చూసి ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి చాప మీద నడుం వాల్చింది సీతమ్మ. ఆమెకి కూతురు వెళ్ళిందన్న బెంగ కన్నా కూతురు తెచ్చిపెట్టిన సమస్య పెద్దదవకుండా తొలగిపోయిందన్న ఆనందం ఎక్కువగా ఉంది సీతమ్మకి. లేకపోతే 2 పిల్లల తల్లి పెళ్లైన 11 ఏళ్లకి మొగుణ్ణి వదిలేస్తానని పుట్టింటికి వచ్చి కూర్చుంటే ఏ తల్లికైనా ఎంత మనోవ్యధ. నిజంగా సుమతి మనసు మార్చుకొని తన ఇంటికి తాను వెళ్ళింది కాబట్టి సరిపోయింది. లేకపోతే హరే రామ హరే కృష్ణ అనుకోవలసిన వయసులో అయ్యో రామచంద్ర అని తల్లడిల్లవలసి వచ్చేది. అసలు ఈ కాలం పిల్లలే అలా ఉన్నారు. ఇలా వయసులోకి అడుగుపెడుతున్నారో లేదో అలా తమ బాగోగుల గురించి మంచి ప్రణాళికలు వేసుకోవడం, ఇల్లు పొలాలు వంటి స్థిరాస్తులు అమర్చుకోవడం చూస్తే ముచ్చటగా ఉంటోంది. కాని తోడబుట్టిన వాళ్ళపై ప్రేమాభిమానాలు చూపడంలో కాని, వారి కష్టసుఖాలు పట్టించుకొని వాటిలో పాలు పంచుకోవడంలో కాని ఏ రకమైన తోడ్పాటుగాని ఉండటం లేదు. తన 2 కొడుకులు మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు, ఇల్లు కట్టుకున్నారు, పిల్లా పాపలతో కులాసాగా ఉన్నారు. తనని వాళ్ల వద్ద ఉండమని బ్రతిమాలినా తనకి ఈ పరిసరాలలో ముడిపడి ఉన్న అనుబంధాలను వదులుకోలేక ఇక్కడ నుండి రాలేనని నిష్కర్షగా చెప్పింది. తన కూతురు సుమతి గురించి కూడా ఏం బెంగా లేకుండా నిశ్చింతగా ఉంది. అటువంటిది 4 రోజుల క్రితం అకస్మాత్తుగా ఒంటరిగా వచ్చిన సుమతిని చూసి విస్తుపోయింది తను. తన యక్ష ప్రశ్నలన్నింటినీ నోటుకొచ్చిన సమాధానాలు చెప్పిన సుమతి చివరికి నిన్న తన మనసులోని మాట చెప్పేసరికి ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది తనకి. తనకు తెలుసున్నంతవరకు తమ అల్లుడు శేఖరం బుద్ధిమంతుడు, పైగా శ్రీరామచంద్రుడు లాంటి ఏకపత్నివ్రతుడు. సుమతన్నా పిల్లలన్నా పంచ ప్రాణాలు. అలాంటి అల్లుడి నుంచి కూతురు ఎందుకు విడిపోవాల్సి వస్తుందో అని గదమాయించి అడిగితే సుమతి చెప్పిన మాటలు వింటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు తనకి. పెళ్లైన ఇన్నాళ్లకి భర్తంటే విముఖత కలిగిందని, ఆ భర్తతో ఉండనని ఏ ఆడపిల్లైనా పుట్టింటికొస్తుందా? ఒకవేళ వచ్చినా ఎవరైనా సమర్థిస్తారా? పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా నీ ఇంటికి నోరు మూసుకొని పొమ్మని తిట్టిపోసింది తను. గుడ్డిలో మెల్ల అన్నట్టు ఈ విషయం ఇంతవరకు ఎవరి దగ్గర ప్రస్తావించలేదట. తల్లి కాబట్టి తనతోనే ఈ విషయం చెప్పిందట. ఆ మాట విన్నాక మనసు కొంచెం నెమ్మదించింది. సుమతి మొదటి నుంచి చాలా శుచి శుభ్రత కలిగిన పిల్ల. ఇల్లు ఒళ్ళు నీటుగా ఉంచుకోవడమే ఆమె దినచర్య. బట్ట నలగకుండా, జుట్టు చెదరకుండా ఎప్పుడూ కడిగిన ముత్యంలా ఉంటుంది. దానికున్న మంచి అలవాట్లను చూసి ఇంటిల్లపాది తెగ మురిసిపోయేవారు. అత్తారింట్లో కూడా అందరి మెప్పు సంపాదించింది. పిల్లల్ని కూడా ముద్దొచ్చేలాగా తయారు చేసేది. తన అల్లుడు శేఖరం కొంచెం బద్ధకస్తుడని, మొదట్నుండి వ్యవసాయంలో ఉండటం వల్ల మొరటుగా కూడా ఉంటాడని అనుకోవడం తప్ప అతని గురించి ఎక్కువగా తెలీదు. సుమతి చెప్పేంతవరకు అతనెంత అనాగరికంగా ఉంటాడో తనకీ తెలియదు. అదే సుమతికి అతని మీద కలిగిన విముఖతకి, ఏవగింపుకి కారణమని సుమతి గోల. అయితే మాత్రం ఓ కాపురాన్ని వదులుకుంటానంటే ఎట్లా? అతనికి వేసుకునే బట్టల మీద కాని, దువ్వుకునే క్రాఫ్ మీద కాని ఏమాత్రం శ్రద్ధ లేదుట. నోరు విప్పితే పూత పదాలు లేందే మాట్లాడటట. అది చూసి అందరూ అతన్ని వేలాకొలాలు పట్టిస్తారట. అంతేకాక ఎన్నో చికాకుపరిచే లక్షణాలున్నాయట. వాటితో చిర్రెత్తిపోతుందంట సుమతి. ఎండలో తిరిగి తిరిగి వస్తాడట. రాగానే ఆ కాళ్లతోనే మంచంపై ఎక్కి ఫ్యాన్ గాలికి ఒళ్ళు ఆరబెట్టుకుంటాడట. కాని సుమతి ఎంత పోరినా 2వ పూట స్నానం చేయడంట. అస్తవ్యస్తంగా లుంగి చుట్టబెట్టుకుని పైన బనియను వేసుకోకుండా తిరుగుతాడంట. ఎలా అలవాటైందో చుట్ట అలవాటైందంట. ఇంట్లో సుమతి అరుస్తోందని బయట కాల్చుకొస్తాడట. కాని అతని దగ్గరికి రాగానే సుమతికి డోకొచ్చినంత పని అవుతోందట. సుమతి నాగరికతని, శుచి శుభ్రతని మెచ్చుకునేవారందరూ శేఖరం అనాగరికతను, అశుభ్రతను బాహాటంగా విమర్శిస్తూ వెక్కిరిస్తుంటే సుమతికి ప్రాణ సంకటంగా ఉంటోందట. దాని మాటలకి విస్తుపోతూ, మరి పెళ్ళైనప్పటి నుండి ఎలా భరించావే అని అంటే, మొదట్లో మరీ ఇంత ఎడ్డితనం లేదు, ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది. ఏమైనా అంటే వచ్చే వయసా పోయే వయసా అనడం, 40 ఏళ్లకి 80 ఏళ్ల ముసలాడ్లా మాట్లాడుతుంటే చిర్రెత్తుకొస్తోంది నాకు. నీటిగా గెడ్డం గీసుకోరు, కాస్త ఖాళీగా ఉంటే చాలు గోళ్లు కొరుక్కోవడం,
చెవుల్లో వేలు పెట్టుకోవటం, ఏమైనా విసుక్కుంటే రాజును చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే నచ్చుతాడా అని దెప్పటం. అంతేగాని ఆయన మాత్రం మారటం లేదు. మగాళ్ళకి పెళ్ళా మాత్రం సైనేషు రంభ అన్నట్లు కావాలి కాని మగాడు భార్యకి సైనేషు మన్మధులా ఉండనక్కర్లేదా? అసలు ఇలాంటి వాళ్ళని చూసే కాబోలు పండుగనాడు పాత మొగడేనా అన్న సామెతలు పుట్టుంటాయి. నేనేమో తెల్లచీర జాకెట్టు కట్టుకొని తల్లో పూలు పెట్టుకుని మల్లెపువ్వులాంటి పక్క వేసి సుగంధ శృంగార అగరబత్తి వెలిగించుకొని నా బెడ్రూమ్ని అందంగా అలంకరించుకొని ఆయనకి ఎదురు చూస్తుంటాను. నా వలన ఆయనకి కలిగే సుఖాలకి కొదవలేదు కాని నాకు మాత్రం జుగుప్స మిగులుతోంది. అది భరించలేక ఏదో ఒక సాకుతో ఆయనకి దూరమైనా అవుతున్నాను, లేదా బలవంతంగా శరీరాన్నైనా అప్పచెబుతున్నాను. తప్పితే నాలో మానసిక స్పందన చచ్చిపోతోంది. ఈ బాధ భరించలేకే నీకు చెప్పుకుంటున్నాను అన్న సుమతి మాటల్లో నిజం ఉంది, బాధ ఉంది. కానీ కాపురాన్ని కూలదోసుకోమని ఎలా చెప్తుంది? అందుకే కూతుర్ని మీ నాన్న ఎలాంటివారు అని అడిగింది తను. తన ప్రశ్న వినగానే తన మొహంలోకి ఆశ్చర్యంగా చూస్తూ, అదేమిటమ్మా అలా అడుగుతావు? నాన్నగారికే ఆయనలో ఉన్న మంచి లక్షణాలు ఎవరికున్నాయి అని అడిగింది తీవ్రంగా. తన కూతురు నాన్న కూచి మరి. దానికి తాను విషాదంగా ఓ నవ్వు నవ్వి, పిచ్చి తల్లి, లోకంలో ఏ మగాడైనా మంచి తండ్రి, మంచి కొడుకు, మంచి వ్యక్తి అనిపించుకోగలడు గాని మంచి భర్త అనిపించుకోగల మగవాళ్లు చాలా కొద్దిమంది మాత్రమేనమ్మా. అలాగే మీ నాన్నగారు నీకు మంచి తండ్రే, కాని నాకు మాత్రం మంచి భర్త కారు అంది జ్ఞాపకాలు తిరగేసిన వ్యధతో తాను. మీ నాన్నకి ఉన్న నీట్నెస్, మంచి అభిరుచులే నీకు తెలుసు, కాని ఆయనకున్న చలపబుద్ధులు నీకు తెలీదు. నీకన్నా ఎక్కువగానే తయారై మీ నాన్నకి ఎదురు చూశానమ్మా. ఏ అర్ధరాత్రో తాగి వచ్చి సిగరెట్, బ్రాందీ, జర్దా, పాన్ కలగలిసిన వెగటు వాసనలతో నా ప్రమేయమే లేకుండా ఆయన కోరికలు తీర్చుకున్న రోజులున్నాయి. అంతేకాదు, నాదనుకున్న బెడ్రూంలో నా మంచంపై మన పని మనిషితోనూ, వంటావిడితోనూ, డబ్బుతో కొని తెచ్చుకున్న వారెందరితోనో ఆయనకు అక్రమ సంబంధాలు ఉన్నాయి. ఎవరెవరి ద్వారానో అంటించుకున్న సుఖరోగాలు ముదిరి కొన్నాళ్ళు మీ నాన్న ఆరోగ్యాన్ని పాడు చేసి పెట్టాయి. ఆయన్ని బట్టి నాకు అంటుకొని నీకన్నా ముందు పిల్లాడు కడుపున పోతే అప్పటి నుండి కనువిప్పు కలిగి ఆ చెడు తిరుగుళ్ళు మానారు. ఇవన్నీ నీకు తెలుసా? అప్పట్లో నాకు బ్రతకాలన్న ఆశ కూడా నశించి పిల్లల్ని చంపి నేను కూడా చస్తే మంచిది అనిపించేది. కానీ మీ బామ్మ అమ్మమ్మలకిచ్చిన మాట కోసం బ్రతికి మీ నాన్నలోని మార్పుని చూశాను. నా విలువేమిటో తెలియచేయగలిగాను. ఇప్పుడు చెప్పు, నాకంటే హేయమైన పరిస్థితులా నీవి అని ప్రశ్నించిన తన ప్రశ్నకి బదులుగా, అది కాదమ్మా, మీ అల్లుడికి అలాంటి దురలవాట్లు లేవు కాని అని నసుగుతున్న సుమతి బాలకం పసిగట్టి తను కొంచెం గట్టిగా మాట్లాడింది. ఇంకా కానీలు అర్ధనాలు ఏమీ లేవు. సమస్యలు అనుకుంటే ఒకే దాంపత్యంలో ఒకే సమస్య ఉంటుంది. వాటితో పోరాడుతూ ఉండాలి, భరిస్తూ ఉండాలి. అదే జీవితం అంటే. అంతేకాని ఇలాంటి చిన్న విషయాలకి భార్యాభర్తలు విడిపోతే మాత్రం పరిష్కారం లభిస్తుందా? మనశ్శాంతి ఉంటుందా? ఉన్న భర్తకి, పిల్లలకి దూరమై నువ్వెంత శుభ్రంగా శరీరాన్ని ఉంచుకుంటే మాత్రం ఏం లాభం? ఆస్వాదనలు, అనుభూతులు లేని అందం ఉంటేనే లేకపోతేనే. అయినా నీకో సలహా ఇస్తాను, అది ఆచరణలో పెట్టి చూడు. తప్పకుండా శేఖరం మారుతాడు. ఎంత భార్య మాట వినని మగాడైనా పడగ్గదిలో మంచిగా చెప్తే దారికొస్తాడు. అతను నీట్గా ఉంటే తప్ప నీకు మూడు రావటం లేదని సరసంగా చెప్పి చూడు. అతను నీ మాట విన్న రోజున అతనికి అన్ని విధాల సుఖాన్నందించి మెల్లగా నీ మార్గానికి మార్చుకో. అంతేకాని రోజు రోజుకి యావగింపు పెంచుకొని అతనికి దూరమై నీ మనశ్శాంతిని పోగొట్టుకుని ఆత్మహత్యకు పాల్పడి మా అందరి గుండెల్లో చిచ్చు పెట్టకు. నీ పిల్లలు కూడా పెద్దవాళ్ళవుతున్నారు. ఎప్పుడో వాళ్ళు కూడా తండ్రిని, ఏంటి నాన్నగారు మీరిలా ఉంటారు అని అడుగుతారు. అప్పుడైనా మీ ఆయన మారకపోడు. ఇలా అనేక విధాలుగా నచ్చచెప్పి సుమతి మనసు మార్చగలిగింది. ఏదో దేవుని దయవలన ఆ మాటలన్నీ తలకెక్కాయో ఏమో ఈ రోజు ప్రయాణమై వెళ్ళింది. లేకపోతే తనకి ఈ పిల్ల జీవితం గురించి ఎంత ఆందోళన పడవలసి వచ్చేది అని అనుకుంటూ యథాలాపంగా గోడపైకి తగిలించిన భర్త ఫోటో వైపు నీళ్లు నిండిన కళ్లతో క్షమించమన్నట్లుగా చూసింది. ఫోటోలో భర్త తల పంకించి చిరునవ్వుతో పిచ్చిదానా అన్నట్టు కనిపించింది ఆమెకి. తృప్తిగా చెమర్చిన కళ్ళను మూసుకుంది సీతమ్మ. ఆ మాతృహృదయం అప్పటికి చల్లబడింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.